ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం శివకాశీపురం గ్రామంలోని బాలికల ఆశ్రమ పాఠశాల హాస్టల్లో సరుకులు అక్రమ రవాణా భాగోతం వెలుగులోకొచ్చింది. పిల్లలకు సంబంధించిన పాలు, గుడ్లు, బియ్యం, నూనె వంట సామాన్ల సిబ్బంది అర్ధరాత్రి తరలిస్తుండగా జనసేన నాయకులు పట్టుకున్నారు. బొలెరో వాహనంలో హాస్టల్ సరుకుల అక్రమ తరలింపును స్థానిక జనసేన ప్రధాన కార్యదర్శి దేవిరెడ్డి సుధాకర్ అడ్డుకున్నారు. నిందితులను ప్రశ్నించగా తమకు ఏమీ తెలియదు అన్నట్లుగా వివరించారు. దీంతో స్థానిక పోలీసులకు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులకు సమాచారం అందించినట్లు జనసేన ప్రధాన కార్యదర్శి దేవిరెడ్డి అన్నారు. హాస్టల్ పిల్లలకు సెలవు కావడంతో సరుకులు గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారని ఆయన తెలిపారు. ఆ వెహికల్ రోజు రైసు హాస్టల్లో పిల్లలకి వెళ్లాల్సిన రైస్ని మీరు స్మగ్లింగ్ చేస్తున్నారా? చెప్పండి. మీరు కాళ్ళు పట్టుకోవద్దు, ఏం పట్టుకోవద్దండి. మీరు కాళ్ళు ఏం పట్టుకోవద్దు. మీరు చెప్పుకోవాల్సింది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎవరు మీరు? ఏంటి అంటే మీరు స్కూల్లో రైస్ పట్టుకెళ్ళిపోవచ్చు, కానీ పిల్లలకి పెట్టాల్సింది మీరు రోజు డైలీ ఇదే పైన మీకు? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు మీరేం మాట్లాడతారు? ఏం మాట్లాడతారు మీరేం మాట్లాడతారు? మీరేం మాట్లాడతారు? నిలబడండి. మీరు నిలబడండి. మీరేం మాట్లాడతారు అనుకుంటున్నారు? మీరేం బతిలాడకండి. మీరు చేసే తప్పులు ఆ వెహికల్ రోజు రైసు హాస్టల్లో పిల్లలకి వెళ్లాల్సిన రైస్ని మీరు స్మగ్లింగ్ చేస్తున్నారా? చెప్పండి. మీరు కాళ్ళు పట్టుకోవద్దు, ఏం పట్టుకోవద్దండి. మీరు కాళ్ళు ఏం పట్టుకోవద్దు. మీరు చెప్పుకోవాల్సింది చెప్పుకుందరు. కానీ ఇక్కడ ఎవరు కాదు. ఇక్కడ మీరు నిలబడండి. అసలు ఏంటి తిరుగుతున్నారు? మీ పేరేంటండి? మీ పేరు? మీరు ఎందుకు వచ్చారు హాస్టల్లోకి? కారు ఎవరు మాట్లాడారు? మేడం గారు మాట్లాడారా? మేడం గారు ఒక మాట చెప్పండి. మీరు బతిలాడకండి మేడం గారు. మీరు బతిలాడకండి. మీరు చేసిన తప్పు. మీరు ఒక ఎంప్లాయీ. మీరు ఎంప్లాయీ అయ్యుండి మీరు రైస్ స్మగ్లింగ్ అర్ధరాత్రి రైస్ స్మగ్లింగ్ చేస్తున్నారంటే మీరు మిమ్మల్ని ఏమనాలి? మీరు చెప్పండి. సుధాకర్ గారు కాదు, ఇక్కడ సుధాకర్ గారు తేదీ దాటిపోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అప్పాజీ అందిస్తారు. అప్పాజీ చెప్పండి. మానస, కొద్ది రోజుల నుంచి కూడా వేలేరుపాడు బాలిక ఆశ్రమ హాస్టల్లో సరుకుల అక్రమ రవాణా గుర్చెప్పుడు కాకుండా జరుగుతుంది. అయితే దీనిపై మాటు వేసినటువంటి స్థానికులతో పాటుగా జనసేన పార్టీ నాయకులు కూడా దీనిపై మాటు వేసి గత అర్ధరాత్రి హాస్టల్లో సరుకులు అక్రమంగా తరలిస్తున్న సమయంలో వాటిని అడ్డుకోవడం జరిగింది. అయితే ఈ అక్రమ రవాణా జరుగుతున్నటువంటి సరుకుల్లో పాలు, గుడ్లు, బియ్యంతో పాటుగా పలు నిత్యావసర వస్తువులు కూడా ఉన్నట్లు స్థానికులు చెప్పిన సమాచారం బట్టి తెలిసింది. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా ఇలాగే ఇక్కడ తరచూ కూడా ఇక్కడ ఈ అక్రమ రవాణా ఇక్కడ హాస్టల్ సిబ్బందితో పాటుగా వార్డెన్ సహకారంతో గుర్చెప్పుడు కాకుండా ఈ అక్రమ రవాణా జరుగుతుందని చెప్పేసి ఇక్కడ విద్యార్థులు కూడా వాపోతున్న పరిస్థితి ఉంది. అది తరచూ ఇటువంటి సంఘటనలు జరగడం వల్ల జనసేన పార్టీ నాయకులు సహాయంతో స్థానికులు వీటిని అడ్డుకుని ఇటువంటి అక్రమాలు జరగకుండా చూడాలని చెప్పేసి అధికారులను కోరుతున్న పరిస్థితి ఉంది. దీనిపై కూడా ఈ స్టూడెంట్ ఫెడరేషన్ అంటే ఎస్ఎఫ్ఐ నాయకులు కూడా ఇక్కడ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి హాస్టల్లో కూడా కొన్ని చోట్ల ఇటువంటి అక్రమ రవాణా జరుగుతున్నాయని వీటిని కూడా అదుపు చేయాలని చెప్పేసి అధికారులను కోరుతున్న పరిస్థితి ఉంది. మానస. ఓకే, థ్యాంక్ యూ అప్పాజీ.